ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అనే కొన్ని విషయాలను మనం చూద్దాం. మనకి చాలా ప్రాముఖ్యమైనటువంటి సందేశము. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారో తెలియకపోతే మనం చేసేవన్నీ కూడా లోక సంబంధంగా ఉంటాయి. పిల్లల మనము యేసుక్రీస్తు పుట్టాడని సంతోషించటము, ఆనందించటము తప్పు కాదు, కానీ ఆయన ఏం చెప్పాడో అది చేయకపోతే అది ఖచ్చితంగా తప్పు. మనల్ని ఎలా జీవించాలని ఆయన ఆజ్ఞాపించాడో, బోధించాడో, మనకు మాదిరి చూపించాడో ఆ విధంగా మనం బ్రతకకపోతే అది పాపం, అది చాలా తప్పు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారు, దేవుని యొక్క వాక్యముల నుండి కొన్ని విషయాలు మనం చూద్దాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చూడండి. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమియో లేదు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అంటే ఒక అద్భుతమైనటువంటి కారణాన్ని చెప్తున్నాడు. ఆయన ఈ లోకానికి రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మన పాపములను తీసివేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మన పాపాలను తీసివేయడానికి. మనిషి పాపం చేసి దేవునికి దూరం అయ్యాడు. పాపానికి వచ్చే జీతము మరణం. మనుషులు పాపం చేసి మరణాన్ని సంపాదించుకున్నారు. దాని ద్వారా దేవునితో సంబంధాన్ని కోల్పోయారు, దేవునితో సహవాసాన్ని కోల్పోయారు, దేవుడు ఇచ్చే ఆ నిత్య జీవాన్ని మనుషులు కోల్పోయారు. కాబట్టి మనుషులను తిరిగి దేవునితో నిలువబెట్టడానికి, దేవునితో అనుసంధానం చేయడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో ప్రత్యక్షమయ్యాడు. ఎందుకంటే పాపములను తీసివేయుటకై యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఈరోజు క్రిస్మస్ ఆచరిస్తున్న చాలా మంది ఇంకా పాపంలోనే ఉన్నారు, ఇంకా పాపంలోనే జీవిస్తున్నారు. మన పాపాలన్నీ ఎప్పుడు కడిగి వేయబడతాయి, మన పాపాలన్నీ ఎప్పుడు దేవుడు తీసివేస్తాడు అంటే తాను పంపించినటువంటి తన సొంత కుమారుని నమ్మందు విశ్వాసం వచ్చి పాపములను ఒప్పుకొని వాటి విషయమై పశ్చాత్తాపడి యేసునామంలో బాప్తిస్మం తీసుకుంటే మన పాపాలన్నీ కూడా దేవుడు కడిగి వేస్తాడు. అయితే చాలా మంది ఇంకా బాప్తిస్మం తీసుకోలేదు, ఇంకా పాపంలోనే జీవిస్తున్నారు, యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించలేదు. అయినా కూడా క్రిస్మస్ చేస్తున్నారు. ఇది ఎంత ఆశ్చర్యం, ఒకసారి మీరు ఆలోచన చేయండి. యేసుక్రీస్తు పుట్టాడని పండుగ చేస్తున్నారు. ఆయన ఎందుకు పుట్టాడంటే నీ పాపాలను తీసివేయడానికి పుట్టాడు. ఆయన ఎందుకు ఈ లోకంలో పుట్టాడు, ఆయన ఎందుకు ఈ లోకంలో జన్మించాడు మనిషిగా, ఆయన దేవుడై ఉండి ఆయన ఎందుకు మనిషిగా ఈ లోకంలో పుట్టాడు అంటే నీ పాపాలను తీసివేయడానికి, నీ చెడు ప్రవర్తనను తీసివేయడానికి, నీకు ఒక నూతనమైనటువంటి జీవితాన్ని అనుగ్రహించడానికి. కానీ చాలా మంది ఇంకా పాపంలోనే జీవిస్తూ, చెడు అలవాట్లలోనే జీవిస్తూ, ఎంతో మంది యవనస్తులు ఇంకా లోకానికి బానిసలై, లోకంలో ఉన్న అనేకమైనటువంటి చెడు వ్యసనాలకు బానిసలై వాళ్ళు క్రిస్మస్ చేస్తున్నారు. అలా క్రిస్మస్ చేయడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా ఒకసారి మీరు ఆలోచన చేయండి. అసలు మనం బాప్తిస్మం తీసుకున్నామా? నీ పాపాలకు ప్రక్షాళన నీవు పొందావా? క్రీస్తు నామంలో నీవు బాప్తిస్మం తీసుకున్నావా? ఆయన అంగీకరించావా? అప్పుడే కదా మన పాపాలు తీసివేయబడతాయి. అప్పుడే కదా ఒక నూతనమైనటువంటి జీవితం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇది మనం తెలుసుకోవాలి. క్రిస్మస్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మొదట పాపాలకు పరిహారాన్ని పొందాలి, వాళ్ళ చెడు ప్రవర్తనను విడిచిపెట్టాలి, పాత జీవితాన్ని విడిచిపెట్టాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభు
ఈ లోకానికి వచ్చాడు మన పాపములను తీసివేయుటకై. మన పాపాలను తీసివేయుటకై ఆయన ఈ లోకంలో జన్మించాడు. ఆయన యందు పాపం ఏమీ లేదు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువులో పాపము ఏమీ కూడా లేదు. ఆయనలో ఏ చెడుతనం కూడా లేదు. ఆయనలో ఏ కపటము కూడా లేదు. మన పాపములకు ఆయన శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు ఆయన పరిహారమై ఉన్నాడు. మనకు ఆయన సరిపోయిన వాడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆయనలో పాపం ఏమీ లేదని రాయబడింది. పాపము లేనివాడు నిజమైనటువంటి దేవుడు మన పాపాలకు ప్రక్షాళనగా ఈ లోకానికి వచ్చాడు. ఆయనలో ఏ పాపము కూడా లేదు. అందుకే ఆయన మాత్రమే మన పాపాలను తీసివేయగలడు. దేవుని సొంత కుమారుడు మాత్రమే మన పాపాలను తీసివేయగలడు. ఈరోజు చాలా మంది అనేక మందిని నమ్ముకుంటారు, మా పాపాలను తీసివేస్తారు. పుణ్యకార్యాలు చేస్తే మా పాపాలు పోతాయి అని చెప్పుకుంటారు చాలా మంది. పుణ్యకార్యాలు, దాన ధర్మాలు ఇలాంటివన్నీ చేస్తే మా పాపాలను కడిగి వేసుకోవచ్చు అని చాలా మంది భ్రమపడుతున్నారు. మనం పుణ్యకార్యాలు చేయడం ద్వారా, మనము నదులలో స్నానం చేయడం ద్వారా, మనము నీటిలో మునగడం ద్వారా, ఇలాంటివన్నీ చేయడం ద్వారా మన పాపాలను మనం పోగొట్టుకోలేము. మన పాపాలను తీసివేయగలిగింది ఒకే ఒక్కడు, ఆయన యేసుక్రీస్తు ప్రభు. ఎందుకంటే దేవుడు తన సొంత కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఎందుకంటే మన పాపముల నిమిత్తము పంపించాడు. మన పాపముల నిమిత్తం పంపించాడు. ఇప్పుడు మనుషుల యొక్క పాపాలు పోవాలంటే ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఎందుకంటే ఆయనలో ఏ పాపం కూడా లేదు అని మనము చదువుకుంటాం. ఆయనలో ఏ పాపం కూడా లేదు. పాపము లేనివాడే మన పాపాలను తీసివేయగలడు. పాపము లేనివాడు మన పాపాలకు పరిహారము చెల్లించగలడు. అవునా కదా? ఆలోచించేయండి. ఇక భూమి మీద ఏ మనిషి కూడా మన పాపాలను తీసివేయగలడు. ఎందుకంటే ఆ వ్యక్తి కూడా పాపం చేసింది. ఆదాము గర్భం నుండి వచ్చిన ప్రతి మనిషి పాపం చేసిన వాడే, తప్పులు చేసిన వారే. తప్పులు చేసినటువంటి వ్యక్తి మరొక తప్పులను తీసివేయలేడు. అవునా కదా? ఆలోచించేయండి. మరొక వ్యక్తి యొక్క తప్పులను భరించలేడు. మరొక వ్యక్తి యొక్క పాపములను భరించలేడు, వాటిని తీసివేయలేడు. అందుకే దేవుడే ఈ లోకానికి మనిషిగా రావాల్సినటువంటి పరిస్థితి సంభవించింది. ఎందుకంటే మన నిమిత్తం మనం పాపం చేశాము, మనం మరణం సంపాదించుకున్నాం, దేవునికి దూరం అయ్యాం. కాబట్టి తిరిగి మనలను పునరుద్ధరించడానికి దేవుడు తన సొంత కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఆయన ఎందుకు వచ్చాడు? మన పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమయ్యాడు. చూడండి, మన పాపాలను తీసివేయడానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఇంకొక మాట చూసుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని నీ నిమిత్తము దరిద్రుడాయను. చూడండి, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి, యేసుక్రీస్తు ప్రభు ఎవరట? ఆయన ధనవంతుడు. యేసుక్రీస్తు ప్రభు ఎవరు? దేవునికి సొంత కుమారుడు, దేవునికి ఏకైక కుమారుడు యేసుక్రీస్తు ప్రభు. సర్వలోకాన్ని సృష్టించిన వాడు తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు లేకుండా ఏమీ కూడా చేయలేదు. ఈ సృష్టి మొదలుకొని సృష్టి అంతం వరకు సమస్తాన్ని తన సొంత కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారానే చేశాడు. సమస్త సృష్టికి వారసుడు యేసుక్రీస్తు ప్రభు.
సమస్త సృష్టికి యజమాని యేసుక్రీస్తు ప్రభు. దేవదూతలకు యజమాని యేసుక్రీస్తు ప్రభు. దేవదూతలకు దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. ఆయన శ్రీమంతుడు. ఆయన భూమిని ఆకాశాన్ని కలుగు చేసినవాడు. అవునా కదా? ఆయన సమస్తాన్ని కలుగు చేసినవాడు. ఆయన ధనవంతుడై ఉండి, ఆయన కంటే ధనవంతుడు ఎవరు కూడా లేరు. ఆయన కంటే శ్రీమంతుడు ఎవరు లేరు. ఎందుకంటే ఆయన సమస్తాన్ని సృష్టించినవాడు, సమస్తాన్ని కలుగు చేసినవాడు. అలాంటి యేసుక్రీస్తు ప్రభు ఆయన ఏం చేశాడంటే, మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు ఆయన మన నిమిత్తం మనలను ధనవంతులుగా మార్చాలని, మనలను శ్రీమంతులుగా మార్చాలని, ఆధ్యాత్మిక జీవితంలో మనలను శ్రీమంతులుగా మార్చాలని, మనలను ధనవంతులుగా చేయాలని ఆయన తనకున్నటువంటి సమస్తాన్ని విడిచిపెట్టి దరిద్రుడిగా వచ్చాడు. ఎలా వచ్చాడు? ఆయన ఏమీ లేనివాడుగా వచ్చాడు. చూడండి, ఆయన చేసినటువంటి త్యాగము ఈరోజు మనకు క్రిస్మస్కి కారణమైంది. ఆయన ఏం చేస్తే మనకు క్రిస్మస్ వచ్చింది చెప్పండి? ఆయన తన పదవిని వదులుకొని ఇక్కడికి వచ్చాడు. ఆయన ధనవంతుడుగా లోకాలను ఏలుతున్నటువంటి రారాజుగా ఉన్నటువంటి ఆయన మన నిమిత్తము దరిద్రుడయ్యాడు. ఏమీ లేనివాడుగా వచ్చాడు. ఏమీ లేనివాడుగా. చూడండి, ఆయన పుట్టినప్పుడు పశువుల తొట్టిలో పొత్తి గుడ్డలతో చుట్టబడ్డాడు. ఆయనకి ఏమైనా ఉన్నదా ఈ లోకానికి వచ్చినప్పుడు? ఆయనకి ఏమీ కూడా లేదు. సమస్తాన్ని కలిగించిన వాడు ఎవరు? ఆయనే కదా. సమస్తాన్ని సృష్టించిన వాడు ఆయనే కదా. అయితే ఆయన ఈ లోకానికి ఎలా వచ్చాడు తెలుసా? ఒక మనిషిగా వచ్చాడు. ఏమీ లేనివాడుగా వచ్చాడు. మనుషులలో కూడా రాజుగాను, చక్రవర్తిగాను, ఒక గొప్ప అధికారిగాను, ధనవంతుడిగాను రాలేదు ఆయన. ఆయన దరిద్రుడిగా వచ్చాడు. ఏమీ లేనివాడుగా ఆయన వచ్చాడు. చూడండి, ఎందుకు వచ్చాడు? ఎందుకు సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన దరిద్రుడిగా వచ్చాడంటే, మనలను ధనవంతులుగా మార్చడానికి, మనలను శ్రీమంతులుగా మార్చడానికి. చూడండి, యోహాను సువార్తలో కొన్ని మాటలు ఉంటాయి. యోహాను సువార్త 1వ అధ్యాయంలో, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవం ఉండేను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండేను. యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడుతున్నాడు. ఆది యందు వాక్యం ఉండేను, ఆ వాక్యమే యేసుక్రీస్తు ప్రభు. కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. సమస్తాన్ని కలిగించింది దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన దేవుడై ఉన్నాడు పరలోకంలో, సమస్తాన్ని కలిగించాడు. తర్వాత 9వ వచనంలో చూడండి, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగేను, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. చూడండి, లోకము ఆయన మూలముగా కలిగేను. ఈరోజు మనం యేసుక్రీస్తు ప్రభు పుట్టాడని మనము సంబరపడుతున్నామో, పండుగ చేసుకుంటున్నామో, ఆయన లోకాన్ని సృష్టించిన వాడు. లోకం ఆయన మూలముగా కలిగేను, కానీ లోకము ఆయనను తెలుసుకొనలేదు. చూడండి, లోకాన్ని సృష్టించిన వాడు లోకంలోనికి వచ్చాడు. లోకంలో కొంతకాలం మనుషులతో సహవాసం చేసి జీవించాడు. ఒక 33.5 సంవత్సరాల పాటు ఆయన భూమి మీద జీవించాడు. ఆయన దేవుని కుమారుణ్ణని నిరూపించుకున్నాడు. ఎన్నో అద్భుతాలు చేయడం ద్వారా, ఎన్నో మహత్కార్యాలు చేయడం ద్వారా, ఎన్నో గొప్ప గొప్ప బోధలు చేయడం ద్వారా, చివరికి తన ప్రాణాన్ని అర్పించడం ద్వారా ఆయనే నిజమైన దేవుని కుమారుడని నిరూపించుకున్నాడు. అయినా కూడా ప్రజలు ఏం చేయలేదట? ఆయన్ని తెలుసుకోలేదట. ప్రజలు ఆయన్ని తెలుసుకోలేదట. చూడండి, ఈరోజు క్రిస్మస్ చేస్తున్న వాళ్ళకు ఆయన ఎవరో అర్థమైందా? ఆయన ఎందుకు వచ్చాడో అర్థమైందా? ఆయన్ని నిజంగా ఎరిగి ఉన్నారా? చెప్పండి.
ఇంకా ఎంతో మంది చెడు వ్యసనాల్లోనే జీవిస్తూ, చూడండి, మనం ఇంకా పాపంలో జీవిస్తున్నట్లయితే మనకు క్రీస్తు ఎవరో తెలియదు. ఆ క్రీస్తు పేరిట నువ్వు పాటలు పాడొచ్చు, డాన్సులు వేయొచ్చు, ప్రసంగాలు చేయొచ్చు. ఇంకా మన జీవితం మారకపోతే మనకి క్రీస్తు ఎవరో తెలియదు. చూడండి, లోకం ఆయన మూలముగా కలిగేను, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన మన నిమిత్తము దరిద్రుడయ్యాడు, మనలను ధనవంతులుగా మార్చడానికి ఆయన దరిద్రుడయ్యాడు. ఆయన సమస్తాన్ని విడిచిపెట్టుకొని రిక్తునిగా ఈ లోకానికి వచ్చాడు. చూడండి, మరొక మాట చూద్దాం. మరొక మాట, 1 యోహాను పత్రిక 4:10 మనం చూస్తే, మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి. చూడండి, మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. దేవుడు ఏం చేశాడట? మనం దేవుణ్ణి ప్రేమించలేదు, కానీ దేవుడే మనల్ని ప్రేమించాడు. మనం దేవుణ్ణి మొదట ప్రేమించలేదు, మనకు అసలు దేవుడు ఎవరో కూడా తెలియదు. తెలుసా మనకి దేవుడు ఎవరో తెలియదు. ఇప్పటికీ చాలా మంది దేవుడు లేడంటారు. చాలా మంది ఇప్పటికీ దేవుడు లేడండి, దేవుడు లేడు, ఎవరు లేరు, ఈ సృష్టి దానికే అదే వచ్చింది అంటారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనల్ని ప్రేమించి, దేవుడే మనల్ని ప్రేమించాడు. ఆ దేవుడు మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపాడు. దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఎందుకు తన కుమారుని ఈ లోకానికి పంపించాడంటే మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుట. మన పాపాలకు ప్రాయశ్చిత్తము చేయడానికి దేవుడు తన సొంత కుమారుని పంపించాడు. దేనికి పంపించాడు? మన పాపాలు ఎప్పుడు పోతాయి చెప్పండి? మన పాపాలు ఎప్పుడు పోతాయి? యేసుక్రీస్తు ప్రభువు సిలువలో మరణిస్తే పోతాయి మన పాపాలు. యేసుక్రీస్తు ప్రభువు తన రక్తాన్ని ధారపోస్తే పోతాయి మన పాపాలు. తన రక్తాన్ని చిందిస్తే అప్పుడు మన పాపాలకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది. ఈ త్యాగం ఎవరైనా చేయగలరా చెప్పండి? ఈ త్యాగం మనం ఎవరైనా చేయగలరా? మన పిల్లలను ఇతరుల కొరకు బలి ఇవ్వగలమా? మనం ఇతరుల కొరకు కష్టపడడానికి మన పిల్లలను మనం పంపించగలమా చెప్పండి? కానీ దేవుడు చేశాడు. దేవుడు ఆ త్యాగం చేశాడు. ఆ గొప్ప కార్యాన్ని దేవుడు చేశాడు. దేవుడు ఎవరిని పంపించాడు తెలుసా? ఈ లోకానికి తన సొంత కుమారుని పంపించాడు. తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. చూడండి, ఎందుకు అంటే మన పాపములకు ప్రాయశ్చిత్తమై. ఎందుకు మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయాలి దేవుడు? ఎందుకు దేవుడు మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయాలి? ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎందుకు మనల్ని ప్రేమిస్తున్నాడు అంటే ఆయన మనలను తన స్వరూపములో, తన పోలికలో చేసుకున్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు ఎందుకంటే ఆయన మనల్ని తన స్వరూపంలో, తన పోలికలో చేసుకున్నాడు. అందుకే మనల్ని ప్రేమించాడు. మన పాపముల నిమిత్తము తన సొంత కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఎందుకు? బలి చేయడానికి. ఆయన చనిపోతేనే మన పాపాలకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది. ఎందుకు ప్రాయశ్చిత్తం కలగాలంటే దేవుడు మనలను సదాకాలము తనతో పాటు ఉంచుకోవాలని ఆశ కలిగిన వాడై ఉన్నాడు. అదే రీజన్. మనము నిత్యము బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనము నిత్యము జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం సదాకాలము ఆ దేవునితో కూడా బ్రతకాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. అందుకు ఇప్పుడు మనం దేవునితో నిరంతరం జీవించాలంటే మనకేం జరగాలి? మన పాపములకు ప్రాయశ్చిత్తం జరగాలి. ఎందుకు? పాపం వలన వచ్చే జీతం మరణం. మనుషులు పాపం చేసి మరణం సంపాదించుకున్నారు.
ఈ మరణము మనిషిని ఏలుబడి చేస్తుంది. ఏ మనిషి కూడా దేవుణ్ణి చేరుకోలేడు. కాబట్టి దేవుడు మనలను నిరంతరము తనతో పాటు జీవింప చేయాలని మన పాపముల నిమిత్తం వస్తున్న సొంత కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి ఆయన ప్రాయచిత్తము చేశాడు. ఎందుకంటే ఆయన మనలను ప్రేమిస్తున్నాడు. దేవుని ప్రేమ మనకు ఎందులో కనిపిస్తుందంటే క్రీస్తులో కనిపిస్తుంది. క్రీస్తు త్యాగములో కనిపిస్తుంది. క్రీస్తు జీవితంలో కనిపిస్తుంది. ఆయన చేసినటువంటి శిలువ బలియాగములో దేవుని యొక్క ప్రేమ కనిపిస్తుంది. చూడండి, తండ్రి ఎంత గొప్ప కార్యాన్ని మన కొరకు చేశాడు. తన సొంత కుమారుని లోకానికి పంపించాడు. మరొక కారణం చూద్దాం. మరొక కారణం మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. యేసుక్రీస్తు ప్రభువు వచ్చిన మరొక కారణం ఏంటంటే అపవాది యొక్క క్రియలను లయపరచుటకే అన్నాడు. అపవాదికి తెలిసిందేంటి? పాపము చేయడం మాత్రమే వాడికి తెలుసు. పాపము చేయువాడు అపవాది సంబంధి. పాపం చేయవాడు ఎవరి సంబంధి? అపవాది సంబంధి. ఎందుకంటే అపవాది వాడు ప్రారంభం నుండి పాపం చేస్తూనే ఉన్నాడు. ఏదైనా వనంలోకి వచ్చాడు. మొదట భూమి మీద ఎక్కడ ప్రారంభించాడు? ఏదైనా వనంలో ఆదాము అవ్వలు దేవుని సహవాసంలో ఉన్నప్పుడు వారి యొద్దకు వచ్చి వారికి లేనిపోని మాటలన్నీ చెప్పి దేవునికి దూరం చేశాడు. ఆ కుటుంబంలో చిచ్చు రగించాడు. ఆ కుటుంబాన్ని దేవునికి దూరం చేశాడు. ఆ కుటుంబాన్ని నాశనం చేశాడు. ఆ కుటుంబాన్ని పాడు చేశాడు. మొదటి కుటుంబాన్ని చూడండి. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. ఇప్పుడు క్రిస్మస్ చేస్తున్న వాళ్ళు పాపం చేస్తూ క్రిస్మస్ చేస్తున్నారంటే వాళ్ళు క్రీస్తు సంబంధులా లేకపోతే అపవాది సంబంధులా? ఎవరి సంబంధులు? ఇంకా సిగరెట్లు తాగే వాళ్ళు క్రిస్మస్ చేస్తున్నారు. ఇంకా మందు తాగే వాళ్ళు క్రిస్మస్ చేస్తున్నారు. ఇంకా అబద్ధాలు చెప్పే వాళ్ళు క్రిస్మస్ చేస్తున్నారు. అవునే కదా? ఇంకా మోసం చేసే వాళ్ళు క్రిస్మస్ చేస్తున్నారు. గర్వస్తులు, మత్సరంతో కూడుకున్న వాళ్ళు, కపటంతో నిండుకున్న వాళ్ళు, ఇతరులను ప్రేమించలేని వాళ్ళు, ఇతరులకు సహాయం చేయలేని వాళ్ళు, ఇతరులను వారి కష్టాల్లో పరామర్శించని వాళ్ళు, పట్టించుకొనని వాళ్ళు అందరూ క్రిస్మస్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఎవరి సంబంధులని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ? పాపము చేయవాడు అపవాది సంబంధి. ఇప్పుడు మనం దేవుని సంబంధులుగా ఉండాలంటే పాపం మనం చేయకూడదు. పాపములో మనం కొనసాగకూడదు. పాపములో మనం ఇంకా జీవిస్తూ క్రిస్మస్ చేస్తున్నట్లయితే మనం క్రీస్తు సంబంధులం కాదు, మనము అపవాది సంబంధులము. అపవాది ప్రతి కుటుంబాన్ని కూడా పాడు చేస్తుంది. ప్రతి కుటుంబంలోకి జొరబడి ప్రతి కుటుంబంలో చిచ్చు రేపి ప్రతి కుటుంబాన్ని కూడా పాడు చేస్తున్నారు. ఈరోజు మనుషులు అనేకమైన చెడు వ్యసనాలకు బానిసలైపోవడానికి కారణం ఎవరు? అపవాది. కుటుంబాలని నాశనం చేస్తున్నాడు, వాడు పాడు చేస్తున్నాడు. అందుకే చూడండి కుటుంబాలు ఎలా ఉన్నాయో చూడండి. కుటుంబాల్లో త్రాగేవాళ్ళు, తిరిగేవాళ్ళు, మందు తాగేవాళ్ళు, సిగరెట్లు తాగేవాళ్ళు, భార్య బిడ్డల్ని వదిలేసేవాళ్ళు, పట్టించుకునే వాళ్ళు, మోసగాళ్ళు, ద్రోహులు. చూడండి కుటుంబాలన్నీ నాశనం అయిపోయాయి. కుటుంబాల్లో శాంతి లేదు, కుటుంబాల్లో నెమ్మది లేదు, కుటుంబాల్లో ఆనందం లేదు. ఉందా కుటుంబాల్లో? లేదు. దీనికి కారణం అపవాది. అపవాది ప్రవేశించాడు కుటుంబంలో. అపవాది ప్రవేశించి కుటుంబాలన్నింటినీ నాశనం చేస్తున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడు తెలుసా? అపవాది యొక్క క్రియలను లయపరచుటకే వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడు? అపవాది చేస్తున్నటువంటి ఈ క్రియలను లయపరచడానికి, వాడిని ఓడించడానికి. మొదటి మనిషి పాపం చేయడానికి, మొదటి మనుషులు పాపం చేయడానికి కారణం ఎవరు? అపవాది.
పాపంలో పడేసి మనుషులందరినీ మరణానికి తీసుకొని వెళ్ళిపోయాడు, అందరినీ చంపేశాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వచ్చింది ఆ మరణం యొక్క బలము కలిగిన అపవాదిని ఓడించి తిరిగి మనుషులకు జీవాన్ని అనుగ్రహించడానికి వచ్చాడు. తిరిగి మనుషులకు జీవాన్ని అనుగ్రహించడానికి. ఇప్పుడు మన కుటుంబాలు బాగుపడాలి, మన కుటుంబాలను ఏలుతున్నటువంటి అపవాది యొక్క క్రియలు లయపరచబడాలంటే మనం దేవుని కుమారుని యొద్దకు రావాలి. ఎవరి యొద్దకు రావాలి? దేవుని కుమారుని యొద్దకు మనం రావాలి. యేసుక్రీస్తు ప్రభు యొద్దకు మనం రావాలి. అప్పుడు మనల్ని ఏలుతున్నటువంటి అపవాది క్రియలు నాశనం అయిపోతాయి, లయమైపోతాయి. మన కుటుంబాల్లో ఉన్న వ్యసనాలన్నీ కూడా మాయమైపోతాయి. మరొక మాట చూద్దాం. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో వాలివాడాయను. చూడండి, మరణ భయం నుండి మనల్ని విడిపించుటకు, మరణము నుండి మనల్ని తప్పించుటకు, దాని కొరకు ఆయన ఏం చేశాడు? మన స్థానంలో మరణించాడు. మన స్థానంలో మరణించి అపవాది యొక్క క్రియలను లయపరిచాడు. అపవాది మనుషుల చేత పాపం చేయించి మరణాన్ని తెచ్చాడు మనుషులకు. యేసుక్రీస్తు ప్రభు అదే మరణాన్ని, మన స్థానంలో మరణాన్ని అనుభవించి మనకు జీవాన్ని అనుగ్రహించాడు. అపవాదిని ఓడించాడు, అపవాది యొక్క క్రియలను లయపరిచాడు. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. మరొక మాట చూద్దాం. మరొక మాట 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం చూడండి. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. మరొక కారణం, యేసు ప్రభుల వారు ఎందుకు వచ్చారో మరొక కారణం. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడింది. చూడండి, దేవుడు తన సొంత కుమారుణ్ణి, అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి ఎందుకు పంపించాడంటే మనము ఆయన ద్వారా జీవించినట్లు. మరలా మనము ఆయన ద్వారా నిరంతరము జీవించినట్లు. మనము ఆయన ద్వారా నిత్యము జీవించినట్లు. ఆయన ద్వారా మనం మరణాన్ని గెలిచినట్లు. ఆయన ద్వారా మనము తిరిగి బ్రతుకున్నట్లు. అంటే యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడో తెలుసా? ఈ లోకానికి మన పాపములను తీసివేయటకు, అపవాది యొక్క క్రియలను లయపరచుటకు, అంతేకాదు మనకు నిత్య జీవం ఇవ్వడానికి, నిత్య జీవము ప్రసాదించడానికి, నిత్య జీవము అనుగ్రహించడానికి. వీళ్ళరా, మీకు సదాకాలం బ్రతకాలని ఆశ లేదా? చెప్పండి. నిరంతరం ఈ చావుని గెలవాలని ఆశ లేదా మీకు? ఈ చావు నుండి తప్పించుకొని నిరంతరము బ్రతికే అవకాశం కొరకు మీరు ఎదుర్కొంటారు లేదా? ఆలోచన చేయండి. శాస్త్రవేత్తలు ఎప్పుడు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఈ మరణాన్ని ఎలాగైనా సరే గెలవాలి, మనిషికి మరణం లేకుండా చేయాలి అని శాస్త్రవేత్తలు. అంటే వారికి ఎంత ఆశ చూడండి, మనుషులు నిరంతరం బ్రతకాలి అనే ఆశ. అయితే అది మనుషుల సాధ్యపడుతుందా? మనుషులు దాన్ని సాధించలేరు. దేవుడే దాన్ని చేశాడు. చూడండి, కాబట్టి ఎవరైనా సరే మరణాన్ని గెలవాలి, నిత్యము జీవించాలి, నిరంతరము జీవించాలి అని అనుకుంటే దానికి ఒకే ఒక మార్గం ఏంటంటే దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఆయన్ని విశ్వసించడం ద్వారానే మనుషులు తిరిగి బ్రతుకుతారు, మనుషులు తిరిగి జీవిస్తారు. వాళ్ళు మరణించిన మరలా బ్రతుకుతారు. యేసుక్రీస్తు ప్రభు మరలా రెండవసారి ఈ లోకానికి వచ్చినప్పుడు సమాధులన్నీ కూడా తెరవబడతాయి అని రాయబడింది. సమాధులన్నీ తెరవబడతాయి, మరణించిన వాళ్ళందరూ తిరిగి బ్రతుకుతారు.
తిరిగి వాళ్ళు బ్రతుకుతారు, తిరిగి వాళ్ళు మరలా జీవిస్తారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని గెలిచాడు. మరణాన్ని గెలిచి జీవాన్ని ప్రవేశపెట్టాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తే చూడండి, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మనము మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉండగా, మనము చనిపోయినటువంటి స్థితిలో ఉన్నాము. మనకు మరణం సంప్రాప్తమైంది. మన ముగింపు ఏంటంటే మరణం. మన ముగింపు మరణం. ఇక మరలా మనకు జీవితం లేదు. అలాంటి సందర్భంలో, అలాంటి పరిస్థితుల్లో దేవుడు తన కుమారుని ద్వారా మరలా మనల్ని బ్రతికించాడు. ఎలా అంటే మన పాపాలకు ఆయనే ప్రాయశ్చిత్తముగా పరిహారము చెల్లించాడు. ఆయనే మన స్థానంలో మరణించాడు. ఆయనే మన పాపాలను మోసుకొని వెళ్ళాడు. ఆయనే మన స్థానంలో ఆ కల్వరి శిలువలో తన రక్తాన్ని చిందించాడు. మన స్థానంలో మరణించి మనకు మరణ భయం లేకుండా చేశాడు. మరణంపై విజయాన్ని మనకు అందజేశాడు. చూడండి, మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాడు. మనం మరలా బ్రతకాలంటే క్రీస్తుతో కూడా బ్రతికించాడు. అందుకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడం జరిగింది. ఇంకొక చివరి కారణాన్ని మనం చూసి ముగించుకున్నాం. చివరి కారణం అదే మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. దేవుడు తన సొంత కుమారుని ఎందుకు పంపించాడు ఈ లోకానికి? 4వ అధ్యాయం 14వ వచనం చూడండి. మరియు తండ్రి తన కుమారుని లోక రక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము. దేవుడు తన సొంత కుమారుని ఎందుకు పంపించాడట ఈ లోకానికి? మనం చూసాం కదా, మొదట మన పాపములకు ప్రాయశ్చిత్తముగా, అలాగే సాతాను క్రియలను గడిపరచుటకు, అలాగే నిత్య జీవం ఇవ్వడానికి. ఇక్కడ మనం చూస్తే లోక రక్షకుడుగా ఉండడానికి తన కుమారుని పంపించాడు. యేసుక్రీస్తు ప్రభుని ఎందుకు పంపించాడు? ఆయన లోక రక్షకుడుగా ఉండడానికి. అంటే ఈ లోకానికి రక్షకుడిని పంపించాడు దేవుడు. ఆయన ఎవరో కాదు, ప్రభు అయిన క్రీస్తు. ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అంటే లోకానికే రక్షకుడుగా ఉండడానికి. లోకానికి ఒకే ఒక రక్షకుడు ఉన్నాడు. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభు. లోకం అంతటికీ రక్షకుడు ఆయన. నువ్వు ఏ దేశానికి చెందినవాడవైనా, ఏ ప్రాంతానికి చెందినవాడవైనా, నీవు రక్షింపబడాలంటే ఒకే ఒక రక్షకుడు ఉన్నాడు. ఆయన యొద్దకు నువ్వు రావాలి. ఆయన ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. సమస్తాన్ని సృష్టించినటువంటి దేవుడు తన సొంత కుమారుణ్ణి లోకరక్షకుడిగా ఉండడానికి పంపించాడు. ఇప్పుడు నువ్వు రక్షింపబడాలంటే ఆయన యొద్దకు నువ్వు రావాలి. ఆయన బోధలు నీవు వినాలి. ఆయన మాటలకు నీవు లోబడాలి. ఆయన చూపించినటువంటి మార్గంలో నీవు నడవాలి. ఆయన బోధించినటువంటి బోధనలకు అనుగుణంగా మనం జీవించాలి. ఆయనను పోలి జీవించాలి. అందుకే దేవుడు తన సొంత కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఆయన లోకరక్షకుడు. ఆయనకి ఏముంది టైటిల్? లోకరక్షకుడు. మనము అనుకుంటే రక్షింపబడలేము. క్రీస్తు యొద్దకు మనము రావాలి. అందుకే లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనంలో కూడా మనం చూస్తే, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు పుట్టి ఉన్నాడు. రక్షకుడు పుట్టి ఉన్నాడు మీ కొరకు. దేని నుండి రక్షణ? మనకు పాపముల నుండి రక్షణ, మరణం నుండి రక్షణ. ఈ రక్షకుడు ఎవరు? ఈయన ప్రభు అయిన క్రీస్తు. మనకు వేరే రక్షకుడు లేరు. వేరే ఎవరు కూడా మనల్ని రక్షించలేరు. వేరే ఎవరు కూడా మనల్ని మరణం నుండి బ్రతికించలేరు.
వేరే ఎవరు కూడా తిరిగి మనల్ని జీవములోనికి నడిపించలేరు. వేరే ఎవరు మనకు నిత్య జీవాన్ని ఇవ్వలేరు. యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఎందుకంటే ఆయన లోకరక్షకుడిగా ఉండటకు దేవుడు ఆయనను పంపించాడు. ఆయన ప్రభు అయిన క్రీస్తు. అలాగే అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనం కూడా చూడండి. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనంలో మరి ఎవని వలనను రక్షణ కలుగదు. చూడండి, మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనం రక్షణ పొందవలెను కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. ఆకాశము క్రింద ఇవ్వబడిన ఏ నామంలో కూడా మనకు రక్షణ లేదు, క్రీస్తు నామంలో, యేసుక్రీస్తు నామంలో తప్ప మనకు వేరే నామంలో రక్షణ లేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభు మనల్ని రక్షించడానికి ఈ లోకంలో జన్మించాడు. అదే ఈరోజు మనము చేసుకుంటున్నటువంటి క్రిస్మస్. అయితే ఇప్పుడు మనం ప్రశ్న వేసుకోవాలి. ఏంటో తెలుసా? మనం నిజంగా రక్షింపబడ్డామా అని ప్రశ్న వేసుకోవాలి. ఆయన మనం రక్షించడానికి వచ్చాడు. అయితే నువ్వు రక్షింపబడ్డావా? ఆ రక్షణను నువ్వు స్వీకరించావా? ఆ రక్షణకు నువ్వు లోబడ్డావా? నీ పాపముల నుండి నీవు తిరిగావా? నీ పాపాలకు స్వస్తి చెప్పి ఆయన రక్తములో కడుగుకొని ఒక నూతన జీవితాన్ని నువ్వు ప్రారంభించావా? ఇంకా పాపములోనే జీవిస్తూ క్రిస్మస్ చేస్తే మనం దేవుని సంబంధం కాదు, అపవాది సంబంధం. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. ఎందుకంటే ఒకవైపు మనం పాపంలో జీవిస్తున్నామంటే క్రీస్తుని మరలా సిలువ వేస్తున్నాం. మనం ఇంకా పాపంలో జీవిస్తున్నట్లయితే, ఇంకా లోకంలో జీవిస్తున్నట్లయితే మనం క్రీస్తుని మరలా సిలువ వేస్తున్నాము. ఒకవైపు పండుగ చేస్తున్నాము, ఒకవైపు అదే క్రీస్తుని మరలా మన చెడు ప్రవర్తనతో సిలువ వేస్తున్నాం. ఇది ఎంత భయంకరమో ఒకసారి మీరు ఆలోచన చేయండి. కాబట్టి మనము యేసుక్రీస్తు పుట్టాడని సంతోషించడం అది తప్పు కానే కాదు. నీ సంతోషము పరిపూర్ణం అవ్వాలంటే నీవు ఆయన మార్గంలో నడవాలి, ఆయన కోరినట్లుగా మనం జీవించాలి. కాబట్టి పిల్లల మనం ఆ విధంగా ముందుకు వెళ్ళాలని నేను నా హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ చిన్న ఆత్మీయ సందేశాన్ని నేను ముగిస్తున్నాను.